వైవిధ్యం కోసం తప్పించే ఆమీర్ ఖాన్ ఇప్పటికే పలుమార్లు విలక్షణమైన పాత్రల్లో అలరించారు. దాదాపు 18 ఏళ్ల క్రితం స్వీయ దర్శకత్వంలో ఆమీర్ ఖాన్ నిర్మించి నటించిన తారే జమీన్ పర్ కన్నీరు పెట్టిస్తూనే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు కూడా అదే తీరున సాగే ప్రయత్నంలో భాగంగా సితారే జమీన్ పర్ లో నటించారు ఆమీర్. ఈ సినిమాను అపర్ణ పురోహిత్, రవి భాగ్చంద్కా, బి శ్రీనివాసరావుతో కలిసి ఆమీర్ నిర్మించారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వంలో తెరకెక్కిన సితారే జమీన్ పర్కు 2018లో వచ్చిన స్పానిష్ స్పోర్ట్స్ కామెడీ ఛాంపియన్స్ ఆధారం. శుక్రవారం సితారే జమీన్ పర్ జనం ముందు నిలిచింది. సితారే జమీన్ పర్ కథ విషయానికొస్తే బాస్కెట్బాల్ అసిస్టెంట్ కోచ్ గుల్షన్ అరోరా అహంకారి. తనను ఎవరైనా ఓ మాట అంటే పడడు. ఓసారి తన సీనియర్తో గొడవపడి కోపంతో అతన్ని కొడతాడు గుల్షన్. దాంతో సస్పెండ్ అవుతాడు. తర్వాత తప్పతాగి పోలీస్ వ్యాన్ ఎక్కవలసి వస్తుంది. అతను బాస్కెట్బాల్ కోచ్ అన్న విషయం తెలిసి శిక్షగా 3 నెలల పాటు స్పెషల్లీ ఏబుల్డ్ అడల్ట్స్ కు బాస్కెట్బాల్ నేర్పించమని చెబుతారు. దానికి షాక్ అయిన గుల్షన్ అయిష్టంగానే వెళ్తాడు. తమను ఎవరైనా జాలితో చూస్తే సహించని ఆ ప్రత్యేక కోవకు చెందిన వాళ్లతో హీరో ఎలా వేగాడు, చివరకు ఏమైంది అన్నదే మిగిలిన కథ. సితారే జమీన్ పర్ ప్రథమార్థం నత్తనడకతో సాగుతుంది. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంది. ముఖ్యంగా హీరో సంసారానికి సంబంధించిన సీన్స్ వచ్చినప్పుడు స్లోగానే సాగడం బోరు కొట్టిస్తుంది. మొదట్లో నవ్వులు అంతగా పండలేదు. ఇంటర్వెల్ సీన్, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ ఆసక్తిగా సాగుతాయి. నవ్వులు కూడా మొదలవుతాయి. కామెడీ అంటే ఆమీర్కు కొట్టిన పిండి. దాంతో తన పాత్రను చాలా సులువుగా పోషించారు. హీరో భార్య సునీత పాత్రలో జెనిలియా ఒదిగిపోయింది. స్పెషల్లీ ఏబుల్డ్ గా నటించిన వారిలో ఆశీష్ పెండ్సే అందరికన్నా ఎక్కువ మార్కులు సంపాదించాడు. మిగిలిన వారు కూడా తమ పాత్రలకు తగ్గ నటనను ప్రదర్శించారు. అసలు వారితో ఆ స్థాయి అభినయాన్ని పట్టేసిన డైరెక్టర్ ప్రసన్నను అభినందించకుండా ఉండలేం. శంకర్, ఎహసాన్, లాయ్ స్వరకల్పనలో అట్టే ఆకట్టుకునే పాటలు లేకపోయినా సందర్భోచితంగా సాగిన గీతాలున్నాయని చెప్పొచ్చు. ఇక రామ్ సంపత్ సన్నివేశాలకు తగ్గట్టుగా నేపథ్య సంగీతం పలికించారు. జి శ్రీనివాసరెడ్డి కెమెరా పనితనం, చారు శ్రీరాయ్ కూర్పు కూడా మార్కులు సంపాదిస్తాయి. తారే జమీన్ పర్ స్థాయిలో లేకపోయినా సితారే జమీన్ పర్ కూడా ఆకట్టుకోగలదు.